హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆనంద మొదటి నుంచి కష్టపడి రాజ్కోటి సిల్క్స్ ఈ స్థాయిలో నిలబడటానికి ఎంత కృషి చేసిందో అదంతా కూడా సీతమ్మ కళ్ళకు కట్టినట్టు రాజేశ్వరరావు, లీలావతి తెలియజేస్తూ ఉంటారు. మా ఆనంద, నెలలు పిల్లగా ఉన్నప్పుడే నా నుంచి దూరం అయ్యావు. నువ్వు ఇంతమంది గుండెల్లో ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నావు. నీలాంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు నాకు చాలా తృప్తిగా ఉందమ్మా అని సీతమ్మ చెప్తూ ఉంటుంది. కాదమ్మా, నీ కడుపున నేను పుట్టడమే నా అదృష్టం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవును పిన్ని, నీ కడుపున ఆనంద పుట్టడం ఆనంద అదృష్టం, ఆనందకు తల్లిగా పుట్టడం నీ అదృష్టం అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. మీకు బిడ్డలుగా మేం పుట్టడం మా అదృష్టం అని దర్శన్ అనటంతో ఇక అందరూ కూడా పకపకమని నవ్వుకుంటూ ఉంటారు. నాన్న దర్శన్, ఈరోజు మన రాజ్కోటి సిల్క్స్లో కూడా మదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇక ఇంటి దగ్గర ఎలాగో మదర్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి రాజ్కోటి సిల్క్స్కి బయలుదేరండి నాన్న అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు. ఏమండి, ఆ డ్రెస్ మార్చుకొని వెళ్ళండి అని శరణ్య చెప్తూ ఉంటే, సరే శరణ్య అని దర్శన్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. డ్రెస్ మార్చుకుంటూ ఉంటాడు. సౌమ్య వెనక నుంచి దర్శన్ని చూస్తూ ఉంటుంది. దర్శన్, అన్నీ బాగుండుంటే ఈ పాటికి మన ఇద్దరం ఒక్కటైపోయే వాళ్ళము. ఏంటో నా దురదృష్టం, నీకు నేను దూరంగా రూపం మార్చుకొని ఉండాల్సి వస్తుంది అని చెప్పి సౌమ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్ను ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలనే రూపం మార్చుకొని మళ్ళీ మీ ఇంట్లోనే అడుగు పెట్టాను దర్శన్. ఈసారి నేను ఫెయిల్ అవ్వను, నిన్ను సొంతం చేసుకునే వెళ్తాను అని చెప్పి సౌమ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ రెడీ అయ్యి రూమ్ల నుంచి బయటకు వెళ్ళగానే సౌమ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ విడిచేసిన షర్ట్ని తీసుకొని హగ్ చేసుకుంటుంది. దర్శన్ని హగ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న శరణ్య సౌమ్యను చూసి, ఏయ్ సౌమ్య, అది నా భర్త షర్టు, నువ్వు పట్టుకున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు భర్త, నాకు కూడా త్వరలో కాబోయే భర్త శరణ్య అని చెప్పి సౌమ్య చెప్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు సౌమ్య, ఆయన ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. మర్యాదగా ఆ షర్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య, ఆయన నాతో లాంటివన్నీ కానిచ్చేశాడు. అది నీకు తప్పుగా అనిపించట్లేదా? ఇప్పుడు నేను దర్శన్ షర్ట్ పట్టుకుంటే నీకు తప్పుగా అనిపిస్తుందా అని సౌమ్య అంటూ ఉంటుంది. ఏయ్ సౌమ్య, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, నా భర్త తప్పు చేశాడంటే నేను అసలు నమ్మను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నిజం చెప్తే ఎవరు నమ్మర్లే శరణ్య, దర్శన్కి నాకు అన్నీ అయిపోయాయనటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి సౌమ్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని విధాలుగా నా భర్త గురించి చెప్పినా నేను నమ్మను. త్వరలోనే నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఆ రోజు నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని శరణ్య అంటూ ఉంటే, వారం రోజుల్లో నీ భర్తను నా సొంతం చేసుకుంటాను, చూస్తూ ఉండు శరణ్య అని సౌమ్య అంటూ ఉంటే, అవునా, అదే వారం రోజుల్లో నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించి నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయట గెంటేస్తాను, చూద్దామా అని శరణ్య సౌమ్యతో అంటూ ఉంటే, సరే ఛాలెంజ్కి నేను సిద్ధం అని సౌమ్య చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు ఈ షర్ట్ ఇలా ఇవ్వు అని శరణ్య దర్శన్ షర్ట్ లాక్కొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు నాకు నా భర్తకు మధ్య ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అసలు నా భర్త ఏ తప్పు చేసి ఉండడు, ఈ సౌమ్య కావాలని ఇదంతా చేస్తుంది, దీనికి బుద్ధి చెప్పాల్సిందే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఎస్ఐ గారు, ఆ దొంగలు దొరికారా అని అడుగుతూ ఉంటుంది. మేడం, వాళ్ళు వేషాలు వేసుకొని తిరుగుతున్నారు మేడం, మనం వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవటం కష్టం. వాళ్ళ విగ్గులు, వాళ్ళ వేషాలు అన్నీ కూడా పారిపోతుంటే లాగేసుకున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు. ఏంటి, గెటప్స్ వేసుకొని ఆ సుందరం పేరెంట్స్గా మా ఇంటికి వచ్చారా? వాళ్ళెవరన్నది నేను కనిపెడతాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది. సరే ఎస్ఐ గారు, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఆనంద భైరవి కారులో వెళ్తూ ఉంటుంది. ఒక కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి, వీళ్ళ తలలకు ఉన్న విగ్గులు తీస్తే వీళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఒకసారి చూపించగలుగుతారా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా మేడం, కూర్చోండి అని కంప్యూటర్ ఆపరేటర్ చెప్తూ ఉంటాడు. ఇక కంప్యూటర్లో
సుందరం పేరెంట్స్గా వచ్చిన కాంచనం శేఖర్ల విగ్గులు తీసేయగానే ఆనంద భైరవి షాక్ అవుతుంది. ఇది కాంచననా? సుందరం తండ్రిగా వచ్చింది వాచ్మెన్ శేఖరమా? వీళ్ళని అసలు గుర్తుపట్టలేకపోయాము. అనన్య, అయితే ఇదంతా చేసింది నువ్వే అన్నమాట. చెప్తాను నీ సంగతి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది. థ్యాంక్స్ అండి ఈ ఫొటోస్ నాకు చూపించినందుకు అని ఆనంద భైరవి కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్తూ ఉంటుంది. అనన్య కాంచన ఇద్దరు కూడా ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఆనంద భైరవి కారు దిగి అనన్య దగ్గరకు వెళ్తుంది. అనన్య ఆనంద భైరవిని చూసి, ఏంటి ఆనంద భైరవి గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీతో పని పడింది అనన్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. నాతో పని పడిందా? ఎక్కడ మాట్లాడుకుందాం అని అనన్య అడుగుతూ ఉంటే, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే మాట్లాడుకున్నారా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మీ ఇంట్లోనా? మీ ఇంటి మొత్తం నన్ను తొక్కనిస్తారా అని అనన్య అంటూ ఉంటే, తొక్కనిస్తానో లేదో చూద్దుగల్లే రా అనన్య అని ఆనంద అంటూ ఉంటే, అమ్మి వద్దమ్మి ఇదేదో స్కెచ్లా అనిపిస్తుందమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. అమ్మా వాళ్ళు నన్ను ఏమీ చేయలేవరమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది. అమ్మి ఎందుకు చెప్తున్నానో వినవే అని కాంచన అంటూ ఉంటే, నీ కూతురు వినదులే కాంచన రా అని చెప్పి ఆనంద భైరవి అనన్య చెయ్యి పట్టుకొని బలవంతంగా కారు దగ్గరకు తీసుకెళ్లి కారులో తోసి మరీ కూర్చోబెడుతుంది. ఇదేంటి ఇంత బలవంతంగా కారెక్కిస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది. చెప్తాను అనన్య, చెప్తాను, అన్నీ వివరంగా చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఏం కాంచన నువ్వు రావట్లేదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, నేను రాను అని కాంచన చెప్తూ ఉంటుంది. పర్వాలేదులే కాంచన, నీ కూతురు చేసే అన్ని తప్పుల్లో నువ్వు పాలు పంచుకుంటున్నావు కదా, ఈ విషయంలో కూడా నువ్వు ఉంటేనే బాగుంటుంది రా అని చెప్పి ఆనంద భైరవి బలవంతంగా కాంచన్ను కూడా తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది. ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుంది. ఇల్లు వచ్చింది దిగండి అని ఆనంద భైరవి అంటూ ఉంటే, అమ్మి ఏందో తేడాగా అనిపిస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది. తేడా లేదు పాడు లేదు దిగు అని అనన్య అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మి ఇటు నుంచి ఇటే పారిపోదాం అమ్మి, ఈ ఆనంద భైరవి మన పైన ఇంత ప్రేమ చూపించడం ఏందమ్మి అని కాంచన అంటూ ఉంటుంది. ఏంటి అర్థం కావట్లేదా? ఇల్లు వచ్చిందని చెప్తుంటే దిగండి అని ఆనంద భైరవి కాంచన అనన్య ఇద్దరి జుట్లు పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది. అన్నీ చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి కాంచన అనన్య జుట్టు పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి డోర్స్ లాక్ చేస్తుంది. మర్యాదగా తీసుకొచ్చారు, మర్యాదగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి, డోర్ లాక్ చేస్తున్నారేంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది. చెప్తాను అనన్య, అంతా చెప్తాను. దామిని దామిని అని ఆనంద పిలుస్తూ ఉంటే దామిని కిందికి వచ్చి, ఏంటి పిన్ని అని చెప్పి ఆనందను అడుగుతూ ఉంటుంది. ఆ సుందరం నీ దగ్గరకు ప్రేమ పేరుతో రావటానికి కారణం ఈ అనన్య. ఆ సుందరం తల్లి ఎవరో కాదు, ఈ కాంచనే గెటప్ వేసుకుంది. ఈ అనన్య ఇంత మోసం చేసి నీ జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకుంది. ఈ అనన్యకు నువ్వే బుద్ధి చెప్పాలి దామిని అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. దామిని మీ పిన్ని అబద్ధం చెప్తుంది అని అనన్య అంటుంది. నేను అబద్ధం చెప్తానా దామిని? నా గురించి నీకు తెలుసు కదా. ఈ అనన్యకు నువ్వు బుద్ధి చెప్పాల్సిందే. ఇంకొకసారి నీ జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన కూడా ఈ అనన్యకు రాకూడదు. ఏం చేస్తావో చెయ్యి దామిని అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో దామిని కోపంగా అనన్య దగ్గరకు వస్తుంది. దామిని ప్లీజ్ దామిని, నేనేం చేయలేదు దామిని అని చెప్పి అంటూ ఉంటుంది. సుందరాన్ని ప్రేమ పేరుతో నా దగ్గరకు పంపించి పెళ్లి వరకు తీసుకొచ్చింది నువ్వేనా అని దామిని అడుగుతూ ఉంటుంది. నేను కాదు అని అనన్య చెప్తూ ఉంటుంది. నిజం చెప్పు అని దామిని అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటివ్వటంతో చెప్తాను చెప్తాను నేనే నేనే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? ఎందుకు ఆ శేఖరాన్ని నా దగ్గరకు పంపించావు? చెప్పవే చెప్పు. నా జీవితం నాశనం అయితే నువ్వు చూసి సంతోషపడదామనుకున్నావా అని చెప్పి అనన్య దామిని కొడుతూ ఉంటుంది. దామిని నీపై నాకు ఎలాంటి కోపం లేదు, మీ పిన్నిపై కోపంతోనే ఇదంతా చేశాను అని చెప్పి అనన్య అంటుంది. మా పిన్నిపై కోపంతో నా జీవితాన్ని నాశనం చేయాలా చూస్తావా? నిన్ను బ్రతకనివ్వకూడదే, చంపేస్తాను అని చెప్పి దామిని అనన్యను కొడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.